మనం విడిపోయిన పిమ్మట మన ఆంధ్రప్రదేశ్ అవతల తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని ఏదైనా ఉందంటే ఆ రోజు హైదరాబాదు రాజధాని ఉందని గర్వంగా మనం కానీ చెప్పుకునే పరిస్థితి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్ను ఎంతో డెవలప్మెంట్ చేసి దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్ నుంచి చర్చించుకుని హైదరాబాద్ను చూసే పరిస్థితికి తెచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన పిమ్మట మనకు రాజధాని అనేది లేకుండా మన ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన పిమ్మట అమరావతిని రాజధాని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తీర్మానం చేసి అమరావతిని రాజధానిగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే కొన్ని కారణాల వల్ల మన ఆంధ్రప్రదేశ్లో రెండవసారి జరిగినటువంటి సాధారణ ఎలక్షన్లో మనం ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన పిమ్మట జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలాట ఆడడం జరిగింది. న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అని ఇట్లా 3 రాజధానులుగా పెడతానని చెప్పి తిక్కోని చేతిలో రాయి ఎట్టుంటుందో ఎక్కడ విసురుతాడో తెలియని పరిస్థితి. ఆయన దాన్ని చేసిన పిమ్మట కూడా ఏమన్నా ప్రయత్నం చేశారంటే కేవలము ఆయన ఉండటానికి 700 కోట్లతో ఒక ప్యాలెస్ని కట్టుకొని విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ఆయన విలాస జీవితాన్ని గడుపుకోవడానికి ఒక ముఖ్యమంత్రి ఉండాలంటే దాదాపు 700 కోట్లతో ఒక ప్యాలెస్ని కట్టుకొని ఉండాలనే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు. మరి మన ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధాని ఉండాలని చెప్పి ఆ రోజు 33,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు గారిపై ఉన్న నమ్మకంతో భూమిని ఇచ్చినారు. ఆ భూమిని ఇచ్చిన పిమ్మట మనము డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు గారు ముందుకెళ్తే మరి తదనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగన్ గారు దాన్ని నాశనం చేసి రాజధాని లేదో అక్కడ శ్మశానం అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన పిమ్మట నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్మెంట్ చేయాలా. అమరావతి అంటే అది సెల్ఫ్ డెవలప్మెంట్. మనము దానికి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు సంపాదిస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు గారు దాని మీద దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వము ఆధ్వర్యంలో బీజేపీ సహకారంతో అదే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో